నేనేమంటున్నా, ఇంత గొప్ప వ్యక్తి మన మధ్య ఉన్నప్పుడు నాకు ఇప్పుడు సేవ చేసే భాగ్యం కలిగింది. నాకు ఇంతకంటే గొప్ప జన్మ నేను నెక్స్ట్ ఎన్ని జన్మలు ఇస్తున్నా మా తల్లిదండ్రులు ఇస్తారో ఇవ్వలేరు, ఈ జన్మకి ఇచ్చారు. నేను సర్వీస్ చేస్తున్నాను. ఇది పాట కాదు, ఒక మనిషి జీవితం అనుకుని రాసుకున్నది. ఆయన చేసి ఒక పుట్టినరోజుకి కాదు, అభిమానం ఉన్న ప్రతి అభిమాని గారి ప్రతి లైన్లోనూ తనను తాను నేను కూడా ఇలా ఉంటే బాగుంటుంది అనుకునేది ఆ సాంగ్ లాగా ఉంటుంది. His name is Nandamuri Balaya. His nature is like that of Bola Shivaya. His heart is like innocent Krishnaya. He is the son of Telugu pride. Taraka Ramaya. We all call him Muttula Mavaya. His name became a slogan for all of us. Jai Balaya. Now this time, Bola Balaya. బ్రో ఇట్ డజంట్ కేర్. Bola Balaya. Bola Shivaya. తారక రామయ్య. ముత్తుల మావయ్య. హ్యాపీ బర్త్డే బాలయ్య. జై బాలయ్య. Now this time, Bola Balaya. హలో అండి, అందరికీ నమస్కారం. సో ఈ రోజు నేను ఒక టీమ్ని ఇంటర్వ్యూ చేయడానికి ఇక్కడ కూర్చున్నాను అనమాట. ఏ టీంని ఏంటి అనేది కూడా చెప్పేస్తాను. ఇప్పుడు ఒక సాంగ్ బాగా ట్రెండ్ అవుతుంది కదా, ఎవరి నోట విన్నా కూడా ఇదే సాంగ్. ఏంటది? బోలా బాలయ్య కదా, సూపర్గా ఉంది. అలా వింటూ ఉండాలనిపిస్తుంది. ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. సో మరి ఇంత బాగా ఆ సాంగ్ని ఎడిట్ చేసి అంత మంచిగా పాట పాడి ఆ సాంగ్ని ప్రిపేర్ చేసిన వాళ్ళు, ఆ టీం మనతో పాటు ఉన్నారనమాట. ఎవరెవరు ఉన్నారో నేను అలా మీకు ఒక్కసారి ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తాను. సో ఫస్ట్ చెప్పక్కర్లేదు, మీరు చూసిన వెంటనే గుర్తుపట్టేస్తారు. ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్ ఫౌండర్ అండ్ చైర్మన్ అనంతపురం జగన్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే జగన్ గారు. అలాగే బాలయ్య బాబు సినిమాలో చాలా సినిమాల్లో పాటలు పాడిన మన కరీముల్లా గారు ఉన్నారు. నమస్తే సార్. అలాగే సింగర్ రుచిరా వైద్య అండ్ ఆయన లేకుండా మన పాట లేదు, ఎలా లిరిసిస్ట్. సో లిరిసిస్ట్ దివాకర్ అమిలినేని గారు. నమస్తే సార్. సో మీ అందరూ బాగున్నారు, మీ ఫేసెస్ తెలిసిపోతున్నారు. సాంగ్ రెస్పాన్స్ బట్టి ఆఫ్ కోర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారని అర్థమైపోయింది. అండ్ చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత మీకు వచ్చిన రెస్పాన్స్కి మీ ఫీలింగ్ ఏంటి? అసలు అలా వస్తుంది అనుకున్నారా? అంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేశాను 100%. ఇప్పుడున్న రెస్పాన్స్ ఇంకా రేపు ఎల్లుండి నుంచి ఇంకా మోర్ దాన్ ద ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుంది సాంగ్ 100%. ఎందుకంటే ఎవ్రీ టైం బాలయ్య బర్త్డేకి ఏదో ఒక ఆయనకి సంతోష పెట్టడానికి ఒక ఫ్యాన్స్ మేమందరం ఒక సెలబ్రేషన్ చేయడానికి సంథింగ్ ఎనీథింగ్, ఒక సోషల్ సర్వీస్ ఉంటుంది, ఒక సెలబ్రేషన్ ఉంటుంది, ఇలా ఉంటుంది. ఫస్ట్ టైం ఇంతకుముందు కరీముల్లాతో మేమందరం కలిసి ఆయన బాలకృష్ణ గారు 50 years కెరియర్ పూర్తి చేసినందుకు గాను అప్పుడు గ్లోబల్ లయన్ అని చెప్పేసి ఒక అద్భుతమైన సాంగ్ చేసాం. అది కూడా అప్పట్లో బాగా ట్రెండ్ అయింది. అంటే దాంట్లో ఒక అద్భుతమైన సౌండింగ్, బాలయ్య బాబు అంటే బ్రాండురా, బాలయ్య బాబు అంటే ట్రెండురా, బాలయ్య బాబే లెజెండురా, అట్లా అలాంటి సౌండ్తో ఒకటి చేసాం. అంటే తర్వాత అంతకుముందు కూడా మన గౌరవ హరిను, మన ఆయన మ్యూజిక్ డైరెక్టర్, హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయనను, తర్వాత కళ్యాణ్ చక్రవర్తి లిరికల్ రైటర్ అఖండ సినిమా చేశారు. తను మేమంతా కలిసి మన రీసెంట్గా కూడా ఒక బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చినప్పుడు కూడా ఒక సాంగ్ చేసాం. అంటే అది ఇంకా రిలీజ్ చేయలేదు, అంటే ఒక రోజు ప్లే చేసాము. అది కూడా మేకింగ్ లో ఉంది, అది కూడా వస్తుంది. అది కూడా ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసే సాంగ్, చాలా కాస్ట్లీగా, అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సౌండ్. అది అంటే సంథింగ్ అలా చేసాం. కానీ ఈ పాట ఏంటంటే దిస్ ఇయర్ వెరీ ఇంపార్టెంట్. బాలయ్య గారికి ఈ బర్త్డే ఆయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అంటే ఇప్పుడు అంటే రావడం లేటే, బట్ అవార్డు అనేది ఇట్ ఇస్ మనకి ఇచ్చిన ఒక పెద్ద గౌరవం కాబట్టి దట్ టైమ్ ఇట్ ఇస్ అ గుడ్, మాకు అది ఒక పండుగ. దట్ పద్మభూషణ్ ఈజ్ వెరీ ప్రెస్టీజియస్ నోబెల్ థాట్. అండ్ సెకండ్ వన్ ఈజ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు బాలయ్య గారికి, ఒక నేషనల్ విన్నింగ్ సినిమా. అంతకు మించి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు తెలంగాణ ప్రభుత్వం నుంచి తీసుకోవడము, ప్రతి ఒక్కటి ఇవన్నీ ఆయన కెరియర్లో సాధించిన విజయాలకి ప్రభుత్వాలు, అంటే అభిమానులు ఎప్పుడూ ఆయనతో ఉంటాం, అభిమానులుగా ఎప్పుడూ ఏదో మేము ఆయనకి
ఆయనకి ఏదున్నా సంతోషంగా మేము ఎప్పుడు ఉంటాం. కానీ ప్రభుత్వం సైడ్ నుంచి కూడా అన్ని విధాలుగా కూడా ఆయన సినిమాలకు కానివ్వచ్చు, ఆయన కెరియర్లో సాధించిన విజయాలకు కావచ్చు, ఆయన హాస్పిటల్ బసవతారకం హాస్పిటల్ ద్వారా చేస్తున్న 16 ఏళ్ళగా చైర్మన్గా 16 years, నాట్ 1 year 2 years 3 years 16 years సర్వీస్ చేస్తున్నాడు. అలాంటి ఎన్నో సేవలకు గాను ఒక హిందూపురం కాన్స్టిట్యున్సీలో 2014, 2019 అంతకుమించిన మెజారిటీ, 2024 మరో అంతకుమించిన మెజారిటీ నెక్స్ట్ 2029. బికాస్ ఎందుకు అంత మీన్స్ కమిట్మెంట్. అలా బాలకృష్ణ గారికి ఎన్నో ఈ ఇయర్ చాలా సెలబ్రేషన్స్ ఉన్నాయి. దట్ ఈ సెలబ్రేషన్ డిఫరెంట్గా అయితే ఏదో సంథింగ్ చేసేదైతే గ్యారంటీ ఏదో ఒకటి చేయాలి. నేను డిఫరెంట్ యాంగిల్లో ఇంకొక సాంగ్ అది ప్రాపర్గా ఆ సాంగ్ రిలీజ్ చేద్దామా, లేదా బాలయ్య గారు కంప్లీట్ తన హ్యుమానిటీ టచ్ చేసి ఒక ఏవీ లాంటిది ఏదైనా చేద్దామా, లేదా ఆయనతో వర్క్ చేసిన వాళ్ళందరినీ ఒక చిన్న గెట్ టుగెదర్ పెట్టేసి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఆర్టిస్టులు అందరినీ పిలిచి ఒక గ్రాండ్ డిన్నర్ ఆయన సమక్షంలో ఓన్లీ కంప్లీట్గా ఆయనకి వెరీ నియర్ గా ఆయన వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బర్త్డే ముందు వాళ్ళని పిలిచి సంథింగ్ ఏదో ఒకటి చేయాలి. ఆయనతో 10 నిమిషాలు కలిస్తే వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఏదో సంథింగ్ చేసి ఆయనతో మాట్లాడి చేస్తా, ఏది చేసినా ఆయనతో మాట్లాడి చేస్తా. ఆయన చెప్పకుండా ఏది చేయను, అదేదో సర్ప్రైజ్ చేద్దామని వాళ్ళ ప్రయోగాలు చేయను నేను. ఎందుకంటే మనం చేసే పని ఆయన మీద ఇష్టంతో ఆయన సంతోష పెట్టడానికి చేస్తున్నాం. యూజువల్గా నాకు ఈ సాంగ్ చూసిన వెంటనే వెరీ ఫస్ట్ వచ్చిన డౌట్ ఏంటంటే, అసలు మామూలుగా బాలకృష్ణ గారు అంటేనే మాస్ బేస్ ఎక్కువ, అలా అరుపులు కేకలే వినిపిస్తాయి. కానీ అంత మాస్ బేస్ ఉండి మీరు ఇంగ్లీష్లో సాంగ్ పాడిచ్చారు ఏంటా అని అక్కడో నాకు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. అది కూడా తెలుసుకుందామని. యాక్చువల్లీ ఏంటంటే మనం తెలుగులో చాలా చేసాము, బట్ తెలుగులో ఎలా వర్డ్ తీసుకున్నా మన కంపారిజన్ ఎండింగ్ కి లయంతో ఎండ్ అవుతుంది. అవును, ఆయన గురించి ఏది మాట్లాడినా కూడా ఆ పంచు, రాజసం, పౌరసం, అందం, రౌద్రం, నవరసాలు ఆయనలో ఉన్నాయి. కాబట్టి ఎవరు రాసినా తెలుగు పాట, తెలుగులో ఎవరు రాసినా ఆ వర్డ్స్ కనెక్ట్ చేస్తూనే ఉండాలి. అలాంటి చాలా చేసాం. బట్ ద ఫస్ట్ టైం నేను ఏదో ఇలాంటి అనుకున్నప్పుడు అమిలినేని దివాకర్ అంటే నాకు బామ్మడిది వరుస అవుతాడు, అనంతపూరే, ఒకసారి కూర్చొని ఒక వర్షన్ అనుకున్నానన్న బావైనా అన్న అనే ఫ్లోలో వాళ్ళు పిలుస్తూ ఉంటాడు. వర్షన్ అనుకున్నాను అంటే నేను చెప్తూ ఉన్నా, నువ్వు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకో, దాని గురించి కూర్చుందాము అంటే కలుద్దాము, అది ఇది నన్ను కలిసాలా కూర్చొని మాట్లాడుతుంటే ఒకసారి కూర్చున్నాను. బాలయ్య బాబు గారికి మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఆయనకి నచ్చాలి, ఆయన మనస్తత్వం గురించి తెలుసుకొని మనం చెయ్యాలి. మామూలుగా ఒక సినిమాకి అనుకోండి ఒక కథను బేస్ చేసుకొని రాయొచ్చు. ఇది తన ఒక వ్యక్తిత్వాన్ని నిజంగా ప్రపంచానికి పరిచయం చేయాలి ఒక కొత్త సౌండ్తో. అందుకే దాని పేరు ఎన్బికే సిగ్నేచర్ సాంగ్ అని పెట్టాం. ఇట్స్ సౌండ్స్ రీసౌండ్స్ టుడే ఆర్ గ్లోబల్. అది ఆ రోజు అనుకున్నాను. బట్ ఆ రోజు ఇచ్చిన సౌండ్ అంటే నేను ఫస్ట్ లిరిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. అప్పుడు సౌండ్ లేదు, మ్యూజిక్ ట్రాక్ లేదు, ఒకటి ఉంది, ఒక సంథింగ్ చేద్దాం అనుకున్నాడు. ఆ లిరిక్స్ అవన్నీ విన్న తర్వాత ఒక బేసిక్ వర్షన్ ఒకటి చేశాడు. ఆ బేసిక్ వర్షన్ లోనే నాకు 100 మార్క్స్ వచ్చాయి. కానీ అక్కడ నేను చెప్పి తనని ఇక్కడ బాగుంది ఇది కంటిన్యూ చెయ్యన్నాం అనుకోండి, ఇంకా నాకు ఇంకా దాంట్లోకి ఇంకా చాలా రావాలి. ఆ ఎక్స్ప్రెషన్ కూడా నేను తనకి ఎప్పుడు చెప్పలే. నేను నాకు కావాల్సిన సజెషన్స్ ఈ యాంగిల్లో రావాలి, ఈ యాంగిల్లో ఉండాలి, ఇలా పొగడకూడదు. అసలు బేసిక్ బాలకృష్ణ గారు ఇలాగ ఉంటాడు, అలా ఉంటారు అంటే ఆయనకి బాలకృష్ణ ఫ్యానే. బాలకృష్ణ ఎవరు రాయలసీమలో అంతా బాలయ్య బాబు ఫ్యాన్స్, ఆల్ ఓవర్ వరల్డ్ ఇప్పుడు బాలయ్య బాబు ఫ్యాన్సే. అలా కాకపోయినా ఒక పాట రాసేటప్పుడు ఏంటంటే దాంట్లోకి ఇన్వాల్వ్ అవుతుంది, ఆ క్యారెక్టర్ తగ్గట్టు రావాలని చెప్పి తను ఒక మాక్సిమం బాగా సతాయించానండి. ఒక 60, 70, 60, 70 వర్షన్స్ చేయించా. ఎన్ని డేస్ పట్టిందండి బాబు మీకు అన్ని సార్లు చేయించాను? డే అంతా నా కోసం వెయిట్ చేసి నేను అక్కడ నా కన్స్ట్రక్షన్ అక్కడ ఫామ్ హౌస్ కడుతూ ఉన్నాము, అక్కడ బిజీగా ఉండింటాను. నేను ఎప్పుడు 7:30 గేట్కి వస్తే హాఫ్ అన్ అవర్ 1 అవర్ మీటింగ్, డే అంతా వెయిట్ చేసి ఉంటాడు. మరి నైట్ ఇద్దరం కూర్చొని తెల్లవాళ్ళు డే అండ్ నైట్ ఇది ఈ వర్షన్ వద్దు, ఆ వర్షన్ వద్దు, బాలయ్య గారికి ఇంత ఎక్కువ పొగడతలు నచ్చవు, అసలు పొగడతలు ఉండకూడదు, అసలు పాటలు పొగడతలు ఉండకూడదు అని ఒక ఫైన్ సౌండ్ స్ట్రిక్ట్ గా డెసిషన్ తీసుకొని ఫిక్స్ అయిపోయా. అప్పుడు ఒక అనుకున్నాం, ఒక బాలయ్య గారి మనస్తత్వానికి, ఆయన నిస్వార్థంగా ఉండే ఆ బోలా తత్వానికి, కల్ముషం లేని ఆ మనిషికి, ఆయన సాధించిన విజయాలు చెప్పకుండా ప్రజెంట్ ఆయన
ప్రతిరోజు ఎలా అయితే జీవిస్తున్నాడో అంత పెద్ద మహానాయకుడు, మహనీయుడు, కారణజన్ముడు కడుపున జన్మించిన బాలయ్య అవన్నీ కాదని మనలో ఒకటిగా మనతో ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన సాధించిన విజయాలు వద్దు, సృష్టించిన చరిత్ర వద్దు, అదంతా ప్రపంచానికి తెలుసు. అన్స్టాపబుల్లో రియలిస్టిక్గా బాలకృష్ణని చూసి ప్రతి ఇంట్లో బాలకృష్ణ గారు ఒక ఫ్యామిలీ మెంబర్ అయ్యాడు. అంటే నిజంగా బాలయ్య బాబు డైరెక్ట్గా చూసే అవకాశం ఎప్పుడు రాలేదు. కలుస్తున్నారు, బాలకృష్ణ గురించి వింటున్నారు తప్పితే ఆయన ఎంత బోలాగా ఫ్రీగా ఉంటారు, చిన్నపిల్లలు కనిపిస్తే ఎంత ప్రేమగా ఉంటారు, మహిళలు కనిపిస్తే ఎంత గౌరవంగా ఉంటారు, వృద్ధులు కనిపిస్తే ఎంత కేర్ తీసుకుంటారు, ఎవరన్నా ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ కనిపిస్తే ఆయనే దగ్గరికి వెళ్ళి వాళ్ళని సేవ్ చేస్తూ ఉంటాడు. కాన్స్టిట్యున్సీకి వెళితే తనే కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి ఆయన రావాలంటే ఆయన పిలిపిస్తే దాదాపు వచ్చిన ప్రతిసారి ఒక 200 కార్లతో క్యారవే రావచ్చు. కానీ ఎవరిని రానేడు. అందరూ మీటింగ్ ఏ టైం చెప్పింటే అక్కడే ఉండాలి. ఎయిర్పోర్ట్కి ఓన్లీ ఒక కారే వెళ్ళాలి. సింగిల్గా ఆయన పిఏ ఒక గన్ మ్యాన్స్ తో సింపుల్ గా వస్తాడు, ఎలాంటి హైడ్వైడ్ లేకుండా. ఇంకొకటి అంటే నాకు ఇప్పుడు మీరు ఈ టైటిల్ ఇప్పుడు నేను బోలా బాలయ్య అని పెట్టుకున్నాం కదా, అంటే ఈ దివాకర్ గారు సాంగ్ రాసిన తరువాత ఆ బోలా బాలయ్య అని చెప్పి టైటిల్ ఫిక్స్ చేశారా, లేకపోతే బోలా బాలయ్య మీదే మీరు పాట రాయండి అని ఆయనకి చెప్పారా? ఎట్లా ఈ టైటిల్ నేను టైటిల్ ఎవరికి చెప్పలేదు. నేను డే వన్ నుంచి టైటిల్ గురించి ఎక్కువ థింక్ చేస్తున్నా. వీళ్ళు ఎంతసేపు ఆ లిరిక్ లో ఉన్న వర్డ్ తీసుకొని వెళ్ళాము, ఇంకో ఇంగ్లీష్ వర్డ్ అంటే చరణాలు, పల్లవి ఈ టైప్ లో. నాకు బేసికల్ గా మ్యూజిక్ నాలెడ్జ్ అంత లేదు, 100% క్లారిటీ. బట్ బాలకృష్ణకి ఏం కావాలో నాకు 100% తెలుసు. అది మ్యూజిక్ అయినా కావచ్చు, లిరికల్ రైటింగ్ ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. బట్ ఆ జై బాలయ్య పిలుపు ఏ రోజైతే వచ్చిందో ఆ రోజు నేను కరీముల్లానే మైండ్ లో పెట్టుకున్నాను. అయితే కరీముల్లా గారు మిమ్మల్ని మైండ్ లో పెట్టుకున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు. సారీ సార్, అంటే ఇట్లాగా ఒక సాంగ్ పాడారు కదా, మీరే మంచిగా పైగా ప్రెజెన్స్ కూడా కనిపించారు అక్కడ, అపీరెన్స్ ఇచ్చారు. నేనైతే సర్ప్రైజింగ్ గా అనిపించింది నాకు, డిఫరెంట్ యాంగిల్లో తీసారని. మధ్యలో ర్యాప్స్ అని, లైన్స్ అని చాలా బాగున్నాయి. అండ్ ఒక 2 లైన్స్ పాడిద్దాం సార్, ఒక్కసారి ఒక 2 లైన్స్ స్టార్ట్ చేద్దాము. ఆ దివాకర్ గారు రాసిన పాటని మీరు ఒకసారి లైవ్ లో అలా మా కోసం ఒక 2 లైన్స్. His name is Nandamuri Balayya. His nature is like that of Bola Shivaya. His heart is like innocent Krishnaya. He is the son of Telugu pride. Taraka Ramaya. We all call him a Muddula Mavaya. His name became a slogan For all of us as Jai Balayya. Jai Balayya. His name became a slogan For all of us as Jai Balayya. Rap. వావ్, వైబ్స్ అట్లా వస్తున్నాయి అనమాట మీరు పాట పాడితే. సో చాలా బాగుంది. అండ్ రుచిలో ఏంటి అసలు అంటే ఇంగ్లీష్ అనేది నిజంగానే ఇట్స్ అమెరికన్ యాక్సెంట్లో అట్లా పాడే పాటని నేను అనుకున్నాను. ఖచ్చితంగా ఈ పాడిన పాట ఎవరో కానీ ఈ మధ్యకాలంలో మనకి ఏ సినిమాలో పాడినా మన తెలుగు రాని వాళ్ళని, ఇంగ్లీష్ మాట్లాడని వాళ్ళతోనే తెలుగు పాడిస్తారు, కొంచెం డిఫరెంట్ స్టైల్తో ఉంటుందని. సో ఐ ఎక్స్పెక్టెడ్ అనమాట, లైక్ ఈ అమ్మాయి అయితే ఖచ్చితంగా తెలుగు అమ్మాయి అయితే కాదు, ఖచ్చితంగా ఇంగ్లీష్ అమ్మాయి అనుకుంటాను, అట్లా పాడిచ్చారు అని చెప్పి. సో చాలా బాగుంది ఆ యాక్సెంట్ ఆఫ్ లో, ఆ ర్యాప్ కూడా. అండ్ దివాకర్ గారు అండ్ ఎలా ఏడిపించారో చెప్పరా? చాలా ఏడిపించారని చెప్పారు ఆయన సాంగ్స్ రాయించడానికి. మీరు అలాగా రాయిస్తున్నప్పుడు ఎన్ని విధాలుగా అనుకున్నారు? మా జగన్ గారి గురించి ఏమేమి అనుకున్నారో కూడా బయట పెట్టండి. అసలు ఏడిపించడం అంటే వేరే విషయంగా కాదు, సాంగ్లో పర్ఫెక్షన్ రావడం అనే దానికోసము ఏదైనా మనం రాసుకున్నప్పుడు ఇలా కాదు ఇలా ఉండాలి. జనరల్గా ఏంటంటే సాంగ్ రాయాలంటే ఏ హీరోకైనా యాజ్ ఎ హీరోని పొగడాలి, హీరో మాకు ఇది అన్నట్టు ఉంటుంది. ఇది జనరిక్గా అవచ్చు, లేదంటే ఇంకొక రకంగా ఏదైనా మూవీస్ బేస్ మీద ఇట్లా ఉంటుంది, క్యారెక్టర్స్ బేస్ మీద. అలా కాకుండా ఇలా రాయాలి అనుకున్నప్పుడు రాసినప్పుడు ఇలా కాకుండా ఇంకొంచెం ఏమైనా వేరే వెర్షన్ ఏమైనా వస్తుందా, తను దగ్గరగా చూశారు కాబట్టి ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద లుకింగ్ ఆఫ్ ఎ పర్సనాలిటీ, ఇట్ ఈస్ అబౌట్ రైటింగ్ సంథింగ్ ద ఇంటీరియారిటీ ఆఫ్ ద హ్యూమన్ హూ నోస్ వెల్. తన దగ్గరగా చూసి తన లోపల తన నేచర్ని చూసి చేస్తున్నాం కాబట్టి తను ఇచ్చిన ఇన్పుట్స్ సజెషన్స్ ఆ వ్యాలిడ్ తోటి ఆ ఫ్లో రావాలి, కంటిన్యూటీ రావాలి. ఇట్స్ షుడ్ నాట్ ఏదో డివియేట్ అయిపోయేసి అలా రాకూడదని. అలా చేస్తున్న ప్రతిసారి ఇంకో ఏదో కొత్తగా కావాలి, ఇంకో ఏదో కొత్తగా కావాలి, తపంతో తను చెప్పడం అనేది ఇట్స్ యాక్చువల్లీ ఇన్స్పైర్స్ మీ ఆల్సో యాజ్ ఎ లర్నింగ్. తనని చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ మనిషి గురించో క్రమశిక్షణ ఇట్లాంటివని కాదు,
ఈవెన్ ఇన్ ద లిరిక్స్ బేస్ మీద ఏంటి, ఎలా ఉండాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి అనేది. సో ఈ ప్రాసెస్లో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు రైట్ దిస్ లిరిక్స్ అండ్ ఆల్సో తన లాంటి వాళ్ళ దగ్గర నేను నేర్చుకోవడం అనేది కూడా ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. యాక్చువల్గా దట్స్ ట్రూ అండి. యాక్చువల్గా ఫ్యాన్ అని చెప్పుకోవడం వేరు, అలాగా ఒక ఫ్యాన్గా ఉండి అంత హెల్పింగ్ హ్యాండ్గా ఉండడము, అదొక ఫౌండర్, ఒక చైర్మన్గా ఉండడం, దాన్ని అంత మేనేజ్ చేయడము, అవన్నీ చూసుకోవడం అనేది వెరీ టిపికల్ టాస్క్ యాక్చువల్గా. హార్డ్గా ఆయన మీద ఉన్న ప్రేమకి యాక్చువల్గా మేము చేస్తుంది ఇంకా తక్కువని అనిపిస్తూ ఉంటుంది. ఆయన చూపించే ప్రేమ చూసారంటే ఇంక మీరు కూడా పడిపోతారు. ఇంకా తట్టుకోలేరు అసలు. చెప్పాలంటే బోలా అంతే. ఒకటేం చెప్పాలంటే ఇన్పుట్స్ ఇచ్చినా సజెషన్స్ ఇచ్చినా మీ క్రియేటివ్ని ఎక్కడ స్టాప్ చేయడం కానీ లేకపోతే అలా కాదని కాకుండా నీకు ఫ్రీడమ్ ఇచ్చి గో విత్ యువర్ ఓన్ ఎక్స్ప్రెషన్ కానీ ఏదైనా కానీ తను ఐ మీన్ అన్లెస్ హీ ఫీల్స్ యా దిస్ ఇస్ ద రైట్ వే అని చెప్పేసి అనుకున్నందుకు ఆ స్కోప్ ఇచ్చి ఫ్రీడమ్ ఇచ్చి టైం ఇచ్చి అది అలా ఇస్తేనే ఒరిజినల్ కంటెంట్ ని బయటకి తీసుకురాగలరు. లేకపోతే స్ట్రిక్ట్ గా పెట్టేసి నాకు ఇదే అంటే తనకి ఏంటంటే తనలో నచ్చింది కూడా ఏంటంటే నేను 7:30, 8కి ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చెప్పి పంపిస్తాను. మార్నింగ్ లోపే ఒక 3-4 వర్షన్స్ పాప, నైట్ 3, ఎర్లీ మార్నింగ్ 3కి, 4కి, 6కి నేను లేచే లోపే అన్న నేను మళ్ళీ బయటకు వెళ్ళి సైడ్కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ వరకు రాడు. ఇప్పుడు ఒకసారి నేను ఏదైనా చేసి వర్క్ చేస్తే నాకు ఏదైనా వర్క్ చెప్పి వెళ్తే నేను ఏదైనా మరి కరెక్షన్ చేసుకుని చేయొచ్చు. దట్టు నేను స్ట్రిక్ట్ గా చెప్పా. నాకు ఫైనలీ నాకు ఇది ఆల్టర్నేట్ నాకు ఉంది. బర్త్డే సెలబ్రేషన్స్ నాకు ఆల్టర్నేట్ ద బెస్ట్ ఉంది. 100% నాకు బాగా వస్తేనే నేను దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తా. ఎంతైనా ఖర్చు కానీ చేద్దాం. రాలేదనుకో ఇది ఇప్పుడు న్యూ ఇయర్ చేద్దాం. చేసేది గ్యారంటీ. బట్ ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని ఇది నాకు లైఫ్ లాంగ్ నేను ఎందుకంటే ఫిక్స్ అయినాం, ఇద్దరం ఫిక్స్ అయినాం. ఇప్పుడు నాకు ఇప్పుడు కరీముల్లా మైండ్లోకి వచ్చాడు వెంటనే. మా కరీముల్లా ఇదొక్క సాంగ్ అనే కాదు, నేను ఏది చేసినా మ్యూజిక్ పరంగా చేసినా, బాలయ్య గురించి చేసినా, కరీముల్లా ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఫ్యాన్స్ బాగా దగ్గర. మన జై బాలయ్యతో, వీరసింహారెడ్డితో ఫ్యాన్స్ అందరి హార్ట్ టచింగ్. మాకు ఫ్యామిలీ అన్ని మేము ఇంట్లో జరిగే ఫంక్షన్స్ కూడా కరీముల్లాని పిలుచుకుంటారు ఫ్యాన్స్. అంత బాగా కనెక్ట్ అయ్యాడు. ఇది అడుగుతానే ఒకటే చెప్పాడు, అన్న ఈ స్టైల్ అంతా వేరే వర్షన్లో ఉంది, దీన్ని మనము మీరు నాకు కొన్ని పేర్లు చెప్పొద్దండి, నేను సజెస్ట్ చేస్తా. నేను కొంతమంది పేర్లు చెప్పా. లేదు ఇది మీరు వెయిట్ చేయండి, మీరు ఆల్రెడీగా అంతకుముందు పాడించిన వాళ్ళు మనతో పాడారు కదా, మనకి ఇంతకుముందు పాడారు కదా, వాళ్ళకి చెప్తాము. మనతో ఒకసారి వర్క్ చేసిన వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఇంకోసారి కలిసి చేద్దాం, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అని అంటే. బట్ వాళ్ళైతే మంచి, బట్ ఆ కాన్సెప్ట్ వేరు అన్న, ఈ కాన్సెప్ట్ వేరు. నువ్వు ఒక 1 day 2 day టైం ఇవ్వని చెప్తే నేను ఒక 10 names ఇచ్చా. చేసి అది ఇస్తే అంత టాప్ వీళ్ళు ఎక్సలెంట్. బట్ ఈ కాన్సెప్ట్ ఈసారి రుచిరా వైద్య మన వెళ్దాము అంటే, సరే నేను తన గురించి తెలియదు అంటే కర్ణాటకలో యాక్చువల్లీ నాకు తర్వాత తెలిసింది. కర్ణాటకలో మా వాళ్ళతో కొంతమందితో చెప్తే పెద్ద తోపు అక్కడ అన్నట్ల సంగీతంలో, దట్ మీన్స్ ర్యాప్ లో. అయ్యో తను వాడితే మామూలుగా ఉండదు అది ఇదని ఇన్స్ట్రక్షన్స్. అయినా కూడా తను ఏం చేశాడంటే, అన్నకి ఒకసారి మీరు అని తను ఒక వాయిస్ పాడి చిన్న బిట్టు పాడి పంపించాడు. అది కూడా ఆ బిట్టుతోనే నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో అది ఉంది. బట్ ఆ వర్షన్ నేను దివాకర్ ఒకటి చేసుకున్నాం, మేల్ ఫీమేల్ కాంబినేషన్ లో చేద్దామని అంటే ఆ ఫీమేల్ కాంబినేషన్ లో ఆ హైప్ ని ఫీమేల్ వాయిస్ టచ్ చేయలేకపోతా ఉంది. దాని మీద ఒక 10 versions వర్కౌట్ చేసాం. బట్ నాకైతే ఫీమేల్ వాయిస్ కంపల్సరీ పడాలి. ఇది ఒక సెలబ్రేషన్ సాంగ్. సెలబ్రేషన్స్ లో ఓన్లీ మన జెంట్స్ యూత్ ఇదే కాదు, ఆయన ఆల్ కైండ్ ఆఫ్ జనరేషన్స్ కి పర్సనల్ థింగ్స్ చేద్దామని చెప్తుండే 2-3 versions ట్రై చేసినాం. దాని ఒక వర్షన్ పాటించింది, వచ్చింది. దట్ ఆ రోజు వరకు క్లారిటీ తీసుకున్నాం. ఎస్ తను ఫిక్స్ అయిపోయింది. దానికి ప్రాణం జీవం పోసింది మటుకు మన అమిలినేని దివాకరే. అక్కడంతా స్టూడియోలో సాంగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా మాకు అక్కడ నుంచి వెళ్ళాలనిపించలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న సౌండ్ ఎక్విప్మెంట్, ఆ లైవ్ ఆ వింటా ఉంటే అసలు ఇంకా ఏదో హడావిడి, ఇంకా అది ఇది ఇదని. యాక్చువల్ గా నేను దానికి మన దివాకర్ని అసలు ఇన్వైట్ చేయలే. అక్కడ సాంగ్ పాడేటప్పుడు అక్కడ జరుగుతున్న వాతావరణం అదంతా తను ఒక యోగిలాగా సంవేర్ ఎక్కడికి వెళ్ళకుండా హిమాలయాలకు, కాశీకో, ఇంకో చోటు ఎక్కడికో అలాంటి పాట రాయాలంటే ఒక బిల్డప్ కోసం ఎక్కడికో వెళ్తారు. ఎక్కడికి వెళ్ళలేదు. 4 గోళ్ళ మధ్య తన మనసును పెట్టాడు.
పర్ఫెక్ట్గా చేశాడు, తను అనుకున్నది నాకు ఇచ్చాడు. తను అనుకున్నది మనకి ఇచ్చిన తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులు రాకూడదు. తను ఉంటే ఈ డిస్కషన్లో ఏదో నేను ఇంకొకటి చెప్పడము, తను ఇంకొకటి చెప్పడము, వర్షన్ చేంజ్ అవుతుంది, టైం దగ్గర ఉంది, ఈ వర్షన్ కరెక్ట్ అయింది, దీన్ని డిస్టర్బ్ చేయకూడదని నేను కంప్లీట్గా తను వద్దు, నువ్వు మనిషికి దానికి ఒక ప్రాణం పోసావు, దాన్ని పెంచే బాధ్యత మాది. అసలు సార్ నాకు ఒక డౌట్ వచ్చింది. అసలు ఫస్ట్ కాంపతీస్ మీలో కూడా ఏమైనా స్క్రిప్ట్ రైటర్ ఉన్నారా? అసలు ఉంటుంది బాలకృష్ణ విషయంలోనే ఇవన్నీ. అదర్ దాన్ బాలకృష్ణ అంటే మనకు జీరోనే. అంతేనా? అంటే బాలకృష్ణ అంటే 100 మార్క్స్ వేసుకోవచ్చు. అదర్ దాన్ బాలకృష్ణ అంటే ఇట్స్ 2 తీసేస్తే జీరోనే మనకి. అంటే వేరే విషయాలు నేను పట్టించుకోను. ఓన్లీ ఫ్యామిలీ, మా ఫ్యామిలీలో బాలయ్య ఉంటాడు, నా పని నేను, నా వర్క్ నేను, సింపుల్ అంతే. సో మరి మీరు వాళ్ళు సాంగ్ రాశారు, మీరు చెప్పారు ఆయన ఎంత కష్టపడి రాశారు, వీళ్ళు ఎంత బాగా పాడారు, దాన్ని మీరు ఎంత ఎంజాయ్ చేశారు? ఆయన బాలకృష్ణ గారి మనసుకు, ఆయన చేస్తున్న మహోన్నత మానవీయ సేవలకు, కల్ముషం లేని మనసుకు, తనను తాను నమ్ముకొని తనను తాను నమ్ముతూ తన ఇంటర్నల్ ఆత్మ ఆయనకి నచ్చిందే చేస్తూ ఒకరి విషయాలు పట్టించకుండా తనదైన స్టైల్లో వెళ్తున్నాడు. కాబట్టి ఈ పాట పర్ఫెక్ట్గా కుదిరింది. ఎక్కడ ఈ పాటలో ఒక అక్షరం కూడా ఆ బౌండరీస్ దాటి ఆయన పొగడింది ఒక్క వర్డ్ కూడా ఉండదు. మీరు రాశారు, మీరు చెప్పారు కదా, నేను ఏది చేసినా సరే విత్ పర్మిషన్ నేను చేస్తాను, అని నచ్చకపోతే కనుక చేయను, మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఒకసారి వినిపిస్తాను. సో మీరు ఇదంతా కూడా కంప్లీట్గా రెడీ అయిపోయి మీ సాటిస్ఫై అయిపోయిందంటే, మీ సాటిస్ఫాక్షన్ తర్వాత ఆయనకి వెళ్ళి చూపించిన తర్వాత ఏంటి ఫస్ట్ వచ్చిన మాట ఏంటి? ఓకే, ఇంకా చేసేది చాలా, అంటే ఆయన ఎస్ నో ఏం చెప్పలేదు, బట్ బర్త్డేకి ఒక చిన్న ఫ్యాన్స్ సెలబ్రేషన్ అన్న ఏదో చేసుకుంటాము, బట్ దీన్ని ఇంకా ఏం డెవలప్ చేయలేదు, దీని గురించి వర్క్ చేసేది చాలా ఉంది. ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత నాకు బాగలేదు అనిపిస్తే డ్రాప్ అయిపోయి వేరే ఆల్టర్నేట్ చేస్తాను, సర్వీస్, సోషల్ సర్వీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా. ఇది బాగా వచ్చింది అంటే ముందుకు వెళ్తాను. మీ సైడ్ నుంచి ఎవరైనా గెస్ట్ లాగా వచ్చి దీన్ని సెలబ్రేట్ చేస్తే హ్యాపీగా ఉంటుందంటే చూద్దాం, అంతా అయిపోయిలే అన్నాడు. అంతా అయిపోయింది. అయిపోయిన టైంకి ఆయన బాంబేలో షూటింగ్లో ఉన్నాడు. బట్ బేసికల్గా బిగినింగ్ చెప్పినప్పుడే ఆయన అన్నకి నచ్చింది. నచ్చడం అంటే ఇంకా చేస్తాడు డెవలప్ అనే నమ్మకంతో ఒక చిన్న ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. ఆ ఫ్రీ హ్యాండ్ మీద ఇంకా బాధ్యత పెరిగింది. అరే బాగాలేకపోతే వచ్చిన ఆపర్చునిటీ మిస్ అవుతుంది, ఇది ఒక మంచి థీము, నేను ఇంతకంటే బెస్ట్ తను అద్భుతంగా రాయొచ్చేమో కానీ బాలకృష్ణ గారికో లేకపోతే ఫ్యూచర్లో ఇంకొక సినిమాకో ఇంతకంటే గొప్ప స్థాయిలో వెళ్తాడేమో కానీ ఇదే పాటనే తను ఎంత పొజిషన్కి వెళ్ళినా ఈ సాంగ్ని మించి నెక్స్ట్ సాంగ్ చేయడానికి ఇట్ టేక్స్ మినిమం ఒక డికేడ్ 10 years పడుతుంది. ఏంటో అంటున్నా, నాకేం అర్థం కావట్లేదు అబ్బా, అడుగుదాం అనుకుంటున్నాను కరీమల గారిని. యాక్చువల్గా ఈ పాట అయిపోయిన తర్వాత మేము అంతా విని ఒక హ్యాపీ మూడ్లో ఒక అనుకున్నాము, జై బాలయ్య, నౌ దిస్ టైమ్ భోలా బాలయ్య. సో నెక్స్ట్ ఆడియన్స్ అంతా కూడా అదే అనాలి. ఏది ఒకసారి మళ్ళీ ఇద్దరు కలిసి చెప్పండి, బాగుంటది కదా. 1 2 3 జై బాలయ్య, Now this time భోలా బాలయ్య. మీరు అన్నది ఏంటి సార్ మరి? ఇన్వాల్వ్ అవ్వాలి కదా, అది నాతో షూట్ చేయించారు అక్కడ. అయితే అక్కడే చూడాలా? ఓకే, సర్ప్రైజ్ అన్నమాట. ఇది స్టూడియోలో పాడిన తర్వాత యాక్చువల్ దీనికి ఒక చిన్న లింక్ ఉంది, ఫ్లోలో వచ్చింది అనమాట. దివాకర్ మేమంతా రాసేటప్పుడు మధ్యలో ఒక చిన్న మంచిగా బ్రేక్ ఇచ్చాడు, వాట్ ఈజ్ వాటర్. ఆ బ్రేక్ టైంలో మళ్ళీ నెక్స్ట్ ఈజ్ మన ప్యూర్ ఆర్ట్ ఈజ్ గోల్డ్ 24 carats ప్యూర్ గోల్డ్ అని చెప్పి ఉంది. ఆ టైంలో ఆ టైం వెళ్తున్నాడు, ఆ టైం వెళ్తుంటే బట్ అక్కడ నేను చెప్పా బ్రో ఈ డజంట్ కేర్ అని, అంటే అన్నప్పుడు అది తీసుకొచ్చి మరి దీన్ని అది అడిషనల్గా సాంగ్ పాడే రోజు దాన్ని అంటే అది నేను చెప్పినట్లు ఎవరు అనుకున్నా ఆయన కంప్లీట్ బోల్డ్ గా ఉన్నాడు. బోలా ఈశ్వరుడు అఖండ, ఇక్కడ కంప్లీట్ గా ప్యూర్ హార్ట్ 24 carats గోల్డ్, దాంట్లో నో డౌట్ సార్. బట్ చేసిన వాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు కదా, బట్ ఇట్ డజంట్ కేర్. అది నేనే చెప్పాలని పట్టుబడి చెప్పించారు. ఎందుకంటే రియల్ లైఫ్ లో కూడా నేనే చెప్పేది, ఎవరిని వదిలిపెట్టాం. యాక్చువల్గా అది పాట పాట రికార్డింగ్, అది ఫీమేల్ వర్షన్, నేను నా వర్షన్, కోరస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నాకెందుకో
ఆ లైన్ అన్న చెప్తేనే బాగుంటది అనిపించింది. ఆ వాయిస్ కూడా మంచి యాక్చువల్లీ బేస్ లో ఉంటది యాక్చువల్గా బేస్ కాదండి, ఇవాళ బేస్ ఉందండి. ఆ రోజు వీళ్ళ మీద అంతా అరిసి వీళ్ళ మీతో మాట్లాడి గొడవలు పడి కొట్లాడ, ఇది వర్షన్ ఇట్లా కాదు, ఈ పని జరగలేదు, ఈ రోజు ఇది జరగలేదని అక్కడ మాస్టర్స్ తో ఫ్లోలో నిజాలు చెప్పేస్తున్నారు, ఏమో అన్ని చెప్తున్నారు. మొత్తం మీద ఒక బాగా వాయిస్ బాగా డల్ అయింది. దట్టు నైట్ 3-4 days మేలుకునేసరికి అందరికి ఫీవరిష్ గా ఉంది. అంతే అదొకటి ఉంది. బట్ అక్కడ అందరూ కూడా చాలా అంత లవ్ ఉన్న వాళ్ళందరూ దీంట్లో కలిసి చేసినారు అనమాట. కానీ నేను ఒకటి చూసానండి, స్టార్టింగ్ నుంచి అన్న నాకు తెలుసు. కానీ ఈ పాటలో అంటే జస్ట్ కలుస్తాము, తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోతాను, లేదా నేను మా రూమ్కి వెళ్ళిపోతాను, అది ఇన్ని రోజులు. కానీ ఈ పాటకి టైం లేదు కాబట్టి పంపలేదు అన్న, అక్కడే ఉన్నా. నాకు బెడ్ మీద ఇంకోరు అనుకుంటేనే చిరాకు, నా పక్కన నా పిల్లలతో అలవాటు అయిపోయి ఎవరు అనుకుంటే చిరాకు ఉంటుంది. అట్లాంటిది కరీముల్ అసలు టిఫిన్ కూడా పైకి తెచ్చిచ్చేవాడిని. మరి రాడు. కానీ ఒక నిజమైన అభిమాని ఎట్లా ఉంటాడో నాకు నేను దగ్గర నుంచి చూసాను, చూసే అవకాశం. అలాగే అందరూ బాలయ్య బాబు ఫ్యాన్స్ వరల్డ్ వైడ్ అంతా ఉంటారు. అభిమానంతో చెప్తాడు లేదు అంటే ఆపర్చునిటీ వచ్చి నేను కనిపిస్తున్నాను తప్పితే నాకంటే గొప్పగా చేసే అభిమానులు బాలయ్యకు ఉన్నారు 100%. దగ్గర నుంచి ఆయన ప్రతి ఇది ఓకే, నేను ఒక మ్యూజిక్ మీద సింగర్స్ మీదనే చాలా ఇది ఉంటది. కానీ మ్యూజిక్, సాంగ్, లిరిక్స్, ఎడిటింగ్, షూట్, డైరెక్షన్, మాస్, డాన్స్, అన్నిటి అసలు అన్న పండుకోరు. మన వీరసింహారెడ్డితో మన కరీముల్లా ఫ్యాన్ అయిపోయాం. ఇప్పుడు బోలా బాలయ్యతో మన రుచిరా వైద్య అంటే ఆయన పేరు నాకు ఒక అక్షరం అటు ఇటు మిస్ అవుతుంది, అందుకే ప్రతిసారి టైం తీసుకుంటాను. రుచిరా వైద్య అంటే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఫుల్ నేమ్ తో ఉన్నారు కదా, ఆ ఫుల్ నేమ్ చెప్దామని కొద్దిగా మిస్ అవుతుంది. లేకుంటే వైద్య అని అనొచ్చు, రుచిరా వైద్య. దెన్ ఆ రోజు తను ర్యాప్ పాడాక మామూలుగా లేదు అసలు. పడిపోయారు అంతే. ఇంకా నిజంగా స్టూడియోలో ఇన్ఛార్జ్ మ్యూజిక్ ఇన్ఛార్జ్ కుమార్ ఏంది అరుస్తున్నారు నాతో పాటు వచ్చి చేయలేండి. చూసి నాకు ఇంకా ఎనర్జీ వచ్చింది, ఇంకా బాగా. కానీ ఒకటి మటుకు డ్యామ్ షూర్ అండి, తన వాయిస్ కరీముల్లా వాయిస్ పడ్డాక అది ఎక్కడికో వచ్చిందండి, నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇంకా ఫుల్ గ్రిప్ వచ్చింది. ఇంకా అప్పుడు నేను ఫుల్ ఎడిటింగ్ మీద కూర్చున్నా. మన దివాకర్ గారికి గ్యాప్ వచ్చింది. దివాకర్ బాగా రెస్ట్ ఇచ్చాం, సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. అంటే తను ఏదో మనసులో పెట్టుకుని ఒక కలగని ఒక పాట చేశాడు కదా, ఎదురుగా ఉండి చేస్తే తనకు అది తెలియదు ఆ ఫీల్. సరే కనీసం అట్లీస్ట్ ఈ పాట కోసం కష్టపడ్డాడు, అన్ని నిద్రలు మేల్కొన్నాడు, అట్లీస్ట్ తను ఏమంటారు దాన్ని ఒక సంతోష పెడదాం, సంథింగ్. అదే చూసిన తర్వాత చూడడం వేరు కదా. ఫస్ట్ టైం స్క్రీన్ మీద అందరితో పాటు ఆయన చూశాడు, చూపిన కూడా చూపించలేదు, ఆ ఎన్విరాన్మెంట్ కూడా రానిలేదు. మీ పని నువ్వు చేసుకో. అది కూడా అంటే దాంట్లో కూడా మీ మీద ప్రేమ కనిపిస్తుంది. అంటే అట్లీస్ట్ కష్టపడిన వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి, అవుట్పుట్ కోసం ఎక్స్పెక్ట్. నాకు తెలిసి అవుట్పుట్ నా మైండ్ లో ఉంది. సరే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ ఉన్నారు అనుకోండి, నేను బాలయ్య గారి విషయంలో 100 మంది చెప్పినా నేను చెప్పింది అక్కడ ఉంటది. అలాంటప్పుడు ఎందుకు ఇంకా అయితే బాలయ్య గారి ఫ్యాన్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రుచిరా మన దగ్గర ఏం తీసుకో, కరీముల్లా గారిని తీసుకొని ఇచ్చినా మేము అసలు అడిగినా ఇయ్యం అనుకో, వదిలేండి. లేకపోతే నేను సినిమా చేసినా కూడా కరీముల్లాకి ఇచ్చేది ఏముండదు. అంటే ఇన్ కేసు తన కాజల్ కూడా అంత పెద్ద హీరోయిన్ బాంబే నుంచి ఇన్ని రోజులు ఉన్నా కూడా తన ఫ్లైట్ టికెట్స్ కూడా అడగలేదు. కానీ మేము అట్లీస్ట్ మేము భోజనానికైనా పిలిచి కూర్చొని మాట్లాడదామంటే ఇంత లేట్ అయిపోయేసరికి ఎవరి వర్క్ వాళ్ళకు ఉంటాయి, భోజనం కూడా చేసేవాళ్ళం కాదు. అనుకుంటాం ఇవాళ వెళ్దాము అని చెప్పి, అట్లా కుదిరేది కాదు. అంటే అంత టైట్. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఆమె పాడిన తర్వాత అన్న రుచిరా ఈజ్ ఎక్స్పెక్టింగ్ 1 lakh అన్న అన్నాం అనింది అనుకోండి, అని అంత తక్కువ అడిగింది ఇచ్చేద్దాం అనుకుంటా. అలాంటి అంత బాగా కనెక్ట్ అయింది, అలాంటి అవుట్పుట్ ఇచ్చారు. ఇప్పుడు కరీముల్లా కాన్ఫిడెన్స్ ఉంది, తను వచ్చి పాడేంత వరకు నాకు ఎక్కడో కొడతా ఉంది, టైం తక్కువ ఉంది అని చెప్పి నా ఆప్షన్స్ అన్ని కట్ చేశాడు. ఇప్పుడు పాడకపోతే నాకు లేట్ అయిపోతుంది, కాంప్రమైజ్ కావాల్సి వస్తుందేమో
సరే చూద్దాము, బట్ తను ఓకే కనెక్ట్ కాకపోతే ఇంక ఫుల్ కరీముల్లా కొద్ది టీం వాళ్ళు ఇంకా మన బాబు పేరు ఎస్ఎం అఫ్సర్ అబ్బాయి, ఇంకో కోరస్ అబ్బాయి, ఇంకా వాళ్ళందరూ ఇంకొక టీం తయారు చేశారు. ఆల్టర్నేట్ ఇంకో టీం తయారు చేశారు. మార్నింగ్ సెక్షన్ ఇక్కడ వెళ్తే ఈవినింగ్ సెక్షన్ ఇంకో టీం రెడీ చేశా. తను వన్స్ పాడాక నిజంగా ఏ పేమెంట్ అడిగినా కూడా నేను నో అని కానీ బార్గెన్ కానీ కూడా చేసేవాడిని కాదు. రియల్లీ పర్ఫెక్ట్, ఏం కావాలో అది వచ్చింది. ఇస్తామో చేస్తామో లేదా తర్వాత విషయము, అలాంటి ఫీల్ వచ్చింది. మీరేంటో అందరికీ తెలుసు అండ్ మీ పాట ద్వారా వీళ్ళు ఎంత బాగా పాడారు, ఎంత మంచి అవుట్పుట్ ఇచ్చారు అండ్ మన దివాకర్ గారు ఎంత బాగా రాశారు అనేది అందరికీ అర్థమైపోయింది. బాలయ్య బాబు బర్త్డేకి మేము అందరం మంచి సెలబ్రేషన్, హ్యాపీ అయినా ఆయన సంతోషపడి ఉంటాడు అంతే. మరి బాలయ్య గారి కోసమే ఇప్పుడు బాలయ్య గారి గురించి మీరు జస్ట్ ఈ పాటల రూపంలో చెప్పేశారు, మాకు తెలిసిపోయింది. మాట రూపంలో ఒక్క వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? తక్కువని చెప్పేసేయాలి ఇలాగా. 24 క్యారెట్స్ గోల్డ్. ఓకే సరే, ప్యూర్ 24 క్యారెట్స్ గోల్డ్. బాలయ్య గారి అభిమానులకి మీరు ఏదైనా సజెషన్స్ కానీ, అంటే మీరు అభిమానిగా ఆయన అభిమానులకి ఏమైనా సజెషన్స్ ఇద్దాం అనుకుంటున్నారా? లైక్ ఈ మధ్యన కాలంలో ఫ్యాన్స్ అంటే కోసేసుకొని ఇట్లా చేసుకొని రకరకాల అలాంటి ఫ్యాన్స్ బాలయ్య బాబు గారికి మొదటి నుంచి లేదు. అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి ఒక సిస్టమ్ వచ్చింది. 40 ఏళ్ళుగా తండ్రి పార్టీని కాపాడుతున్నాడు. 50 ఏళ్ళ పైన ఇండస్ట్రీ ద్వారా ఒక చిత్రసీమలో ఆయన వారసత్వాన్ని కాపాడుతున్నారు. 25 ఏళ్ళుగా వాళ్ళ అమ్మ పేరు మీద ఉన్న హాస్పిటల్కి చైర్మన్గా రిలాక్స్ కాకోకుండా సర్వీస్ చేస్తున్నాడు. కొత్తగా వచ్చిన ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా ఆయన ఒక మిమ్మల్ని కోరుకుంటున్నారని చెప్తే కూడా అసలు ఏమాత్రం అంత పెద్ద స్టార్ అయ్యిండు కూడా నో అనుకోకుండా అక్కడ కాల్ పెట్టి దాన్ని ఒక అన్స్టాపబుల్ని క్రియేట్ చేసేసాడు. అంటే ఇన్ని ఒక మనిషి కొన్ని ఏళ్ళగా ఒక రోజులో చెప్పట్లే, నేను ఒక రోజు జరిగిన వేడుక గురించి చెప్పట్లే, ఇన్ని ఏళ్ళుగా దశాబ్దాలుగా ఇన్ని ఏళ్ళుగా చేస్తూ ప్రతిరోజు కొన్ని వందల మందికి బసవతారకం ద్వారా సర్వీస్ చేస్తున్నారు. హిందూపురంకి నియోజకవర్గం కాన్స్టిట్యున్సీని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఒక పక్క ఇండస్ట్రీలో ఎంతో మంది సినిమా కార్మికుల్ని అండగా నిలబడుతున్నారు. మంచి సినిమాలు చేసి కంటిన్యూ 5 సినిమాలు సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్స్. ఇప్పుడు రాబోయే మన గోపిచంద్ గారి 10వ తారీఖు టీజర్ మరో అద్భుతం క్రియేట్ చేసి అది పెద్ద బ్లాక్ బాస్టర్. వరుసగా మరో 6 సినిమాలు అడ్వాన్సులు ఇచ్చేకి రెడీగా ఉండే అంత బిజీ హీరో ఈ రోజుల్లో ఏ జనరేషన్లో ఏ పొజిషన్లో ఎవరూ లేరు. అసలు మీరు ఇలా చెప్తుంటే సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ నేను చెప్తున్నా, పాయింట్ ఉంది ఇక్కడ. ఒక చిన్న పాయింట్ చెప్తా, ఎందుకంటే అంటే నేను రియల్ చెప్తున్నా. ఇన్ని అంటే ఒక రోజు సేవా కార్యక్రమం చేసిన గొప్పవాడిని మనం గొప్పోడు అంటున్నాం. సరే బాలయ్య బాబు మీద మీద మేము 2-3 సేవా కార్యక్రమాలు చేసిన మాలాంటి వాళ్ళని కూడా మీ స్టూడియోకి పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు. అట్లా ప్రతిరోజు కొన్ని వందల మందికి సేవా కార్యక్రమాలు చేస్తున్న మనిషి మన మధ్య ఉన్నాడు. ఈ తరంలో ఎవరినైనా మన కళ్ళతో చూడగలమండి. ఏ స్టేట్లోనైనా ఏ కంట్రీలోనైనా ఒక మనిషి పదవిని ఆశించకుండా వాళ్ళ నాన్నగారి ఆశయాల్ని అభిమానుల్ని సొసైటీకి సర్వీస్ చేస్తూ మోర్ దాన్ 18 to 20 hours కష్టపడుతూ ఉన్నా కొందరు చిన్న చిన్న విషయాలను పట్టుకుని ట్రోల్ చేస్తారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. చెప్తున్నా కదా, కర్మ ఎవరిని వదిలిపెట్టదండి, తీసుకొచ్చి తిరిగి ఇచ్చిపోతుంది. ఎందుకంటే తను చేస్తున్న మహోన్నత సేవ అది ఎవరో ఒక చిన్న కామెంట్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కామెంట్ చేశారు. ఆ చిన్న కామెంట్ వల్ల నిజంగా వేరే ఆర్ట్ హీరోనో వేరే వాళ్ళ సంస్థను అనుకోండి, మనం చేస్తూ ఎందుకు అనిపించుకోవాలని మానేస్తారు. ఎందుకు అనిపించుకోవాలి చేస్తూ ఉంటారు కదా. ఆబ్వియస్లీ బాలకృష్ణ గారు బయట ఏం జరుగుతూ ఉందనేది తన గుమ్మం బయటే ఉంటుంది, తన గుమ్మం లోపల బ్రెయిన్ లేక ఉండదు. నేనేమంటున్నా, ఇంత గొప్ప వ్యక్తి మన మధ్య ఉన్నప్పుడు నాకు ఇప్పుడు సేవ చేసే భాగ్యం కలిగింది. నాకు ఇంతకంటే గొప్ప జన్మ నేను నెక్స్ట్ ఎన్ని జన్మలు ఎత్తున్నా మా తల్లిదండ్రులు ఇస్తారో ఇవ్వలేరు, ఈ జన్మకి ఇచ్చారు. నేను సర్వీస్ చేస్తున్నా. ఇస్ అల్టిమేట్ అట్లాంటి గోల్డ్. అందుకే 24 క్యారెట్స్ ప్యూర్. అదే మీ మనసులో ఉన్న మాటలన్నీ ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు పాతే వినిపిస్తుంది. అంటే ఆ పాట రూపంలో అలా మన దివాకర్ గారు రాశారు, బట్ మీరు మనసులో ఉన్నది ఆయన రాయడం అనేది నిజంగా గ్రేట్. అంత అద్భుతంగా వీళ్ళు కూడా పాడడం అనేది
ఆ? తల ఊపినట్లే ఉంటాడు, ఏంటండి ఇన్ని మాట్లాడుతుంటే అంత సైలెంట్ గా ఉంటారు? అన్ని అన్ని తల ఊపుతాడు, ఆ, కానీ తను కూడా ఒకటి పట్టుకుంటాడు, ఆ. ఇది వద్దన్నా ఇది పెడదాం 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 పెడదాం. ఇంకా మీరు ఇంకోసారి వినండి. ఏంటిది అలాగా ఈ సాంగ్ లో అలా పెడదాం పెడదాం ఇది వద్దు అనుకున్నది ఏంటి? ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఎంత డిస్కస్ చేసినా రాయడానికి రోజుకో వర్షన్ రాసుకోవడము అది ఉంటుంది. అలా కాదు, రాయడం అనేది ఏదో మైండ్ నుంచి రాసేది, వర్డ్స్ తెలుసు కాబట్టి వర్డ్స్ ప్లే చేసేది అలా చేయాలనే ఉద్దేశం లేదు. చాలా జెన్యున్గా, చాలా సిన్సియర్గా ఇది పాట కాదు, ఒక మనిషి జీవితం అనుకొని రాసుకున్నది. ఆయన ఇది చేసింది ఒక పుట్టినరోజుకి కాదు, అభిమానం ఉన్న ప్రతి అభిమాని కానీ, అభిమానులు కాకుండా మామూలుగా మ్యూజిక్ కానీ, లిరిక్స్ కానీ, ఒక మనిషి గురించి కానీ, ఒక జీవితం గురించి తెలుసుకుని ఎవరైనా మెచ్యూర్డ్గా ఉన్నవాళ్ళు ప్రతి లైన్లోనూ తనను తాను నేను కూడా ఇలా ఉంటే బాగుంటుంది అనుకునే ఒక సాంగ్ లాగా ఉంటుంది. అది టైం కాకుండా టైమ్లెస్గా నిలుస్తుంది. అట్లా మాకు అసలు ఈ సాంగ్ గురించి కూడా అయితే వంశీశేఖర్ పిఆర్ఓ ఉన్నారు కదా, వంశీశేఖర్ మాకు వెరీ బెస్ట్ ఫ్రెండ్స్, శ్రేయస్ వీళ్ళందరూ ఏంటంటే చాలా గ్రాండ్ గా చేద్దామని, అలా చేద్దాం ఇలా చేద్దాం. అసలు నిన్న ఈవెంట్ లో కూడా అదే చెప్పిన, ఒక మనిషి ఇంట్రడక్షన్ 1 నిమిషము, 1 గంట, 1 రోజు చెప్పలేని అంత సంచలన విజయాలు, అంత చరిత్ర సృష్టించిన వ్యక్తి. మీరు అన్ని క్రోడీకరించి గూగుల్ డ్రైవ్ లో పెట్టి చదవాల్సిందే. అలాంటి గొప్ప వ్యక్తి ఫ్యాన్స్, అలాంటి గొప్ప వ్యక్తి అభిమానులు మేము. ఇది ఒక దాంతో బాగా మనం ఏదో డిస్కస్ చేసి లవ్ భలే లవ్ బ్రేకప్స్ ఉంటాయి అంటే లవ్ అది వేరే. అంటే మామూలుగా నిన్న మీటింగ్ స్పీచ్ లో చెప్తున్నారు, అంటే ఎవరైనా లవ్ చేస్తే బ్రేకప్స్ ఉండదు చెప్పు, కానీ వన్స్ బాలయ్య బాబు లవ్ చేస్తే పవర్ బ్యాకప్. అది సూపర్, చాలా బాగుంది నిజంగానే. ఓన్లీ పవర్ బ్యాకప్ అంట, నో బ్రేకప్ అంట. ఒక బాలయ్య బాబు అదే మేమంతా ఏమైపోయిందంటే ఫస్ట్ టైం మా వాళ్ళు కూడా ఫ్యాన్స్ లో చాలా మంది ఇందులో పాటలో కూడా అది ఒకటి ఉందండి, హీఈస్ లవ్డ్ బై వన్ అండ్ ఆల్ ఈవెన్ ఇన్ ద అసెంబ్లీ హాల్, అవును, బీయింగ్ సెలబ్రేటెడ్ ఇన్ ద సినిమా హాల్. He lives as a true human being in the fans beyond the fame and all. చాలా బాగుంది. అదే చెప్తున్నా, ఈ సాంగ్ ఏదంటే ఈ సాంగ్ ఒక టైప్ ఎక్కడికో అంటే రియల్లీ ఇంగ్లీష్ రెగ్యులర్ గా ఇంగ్లీష్ మామూలుగా ఫ్యాన్స్ లో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు, అది ఉంటారు కదా. కానీ ఈ సాంగ్ ఇంగ్లీష్ అయినా ప్రతి ఒక్కరు అమ్ చేస్తారు 100%. ఎందుకంటే ఎండింగ్ మీరు అన్నట్టుగా అంటే అట్లా వచ్చింది అనమాట. ఇంగ్లీష్ అంటే గుర్తొచ్చింది, ఆల్రెడీ స్టూడియోలో పాడినాం, అంతా ఇంగ్లీష్ అంతా అయిపోయింది. కానీ అన్న హ్యాపీగా ఉన్నాడు, కానీ ఇంకా కొంచెం ఏదో కావాలి అనిపిస్తుంది అన్నకి అని అనుకున్నా. తర్వాత అప్పుడు ఏం చేశానంటే నేను పాడి వినిపిస్తాను నేను మీకు ఆ లైన్, అన్న ఆ లైన్ తర్వాత ఇంకా ఫుల్ హ్యాపీ. ఆ పాటలోనే ఉంది, కానీ సపరేట్ గా దానికి కొంచెం తెలుగు కూడా యాడ్ చేసి చేసాము. భోలా బాలయ్యా భోలా శివయ్యా తారక రామయ్యా ముగ్దుల మావయ్యా, ఇలా అది కాదు. దాంతో పాటు మేము బోలా బాలయ్య, భోలా శివయ్య, బోలా శివయ్య, ముద్దుల మామయ్య, అక్కడ మా తారక రామ నువ్వేనయ్యా అది నేను పాడమని చెప్పాను. మా తారక రామ నువ్వేనయ్యా, మా దేవుడు నువ్వేనయ్యా, అది ఆ పాటలో ఇన్సర్ట్ చేయడానికి బాగా టైం తీసుకున్నాం. బట్ ఆ మీటర్ లో మా దేవుడు నువ్వేనయ్యా అనేది మిస్ అక్కడ కట్ అయింది. మా తారక రామయ్య నువ్వేనయ్యా అనేది వస్తుంది మీటర్లోకి, కానీ ఆ ఫ్లో మరి పాడేటప్పుడు ఎవరన్నా హమ్మింగ్ లో ఇంతసేపు బిగినింగ్ నుంచి తారక రామయ్య అని వచ్చి మళ్ళా ఫ్లోని మార్చకూడదు అని చెప్పేసి ఆ తారక రామయ్య అనేది ఫైనల్ చేసేసాడు. సూపర్ సూపర్. సో మాట్లాడేసుకున్నాము, అంతా అయిపోయింది. బట్ చివరిలో లాస్ట్ ఒక్క దాంతో ఎండ్ చేసేద్దాము. హ్యాపీ బర్త్డే టు బాలయ్య. అది కాదు. సో మీరు ఇంత బాగా చేస్తున్నారు అంటే ఆయన వీరాభిమానిగా, సో చాలా సినిమాలు చూసారు, ఆయన సినిమా ప్రతి ఒక్కటి చూస్తారు 100 సార్లు. ఒక డైలాగ్ చెప్పి ఎండ్ చేద్దాం, దాని తర్వాత హ్యాపీ బర్త్డే చెప్తాం. అన్ని చూస్తారు కదా మీరు సినిమాలు, అంత అభిమానం అయినప్పుడు ఒక డైలాగ్ చెప్పమనగానే చెప్పేసేయాలి. అంటే అదే చెప్తున్నా, అంటే మీరు డైలాగులు 10 చెప్పమన్నా చెప్తా, ఒక్కటి పవర్ఫుల్ డైలాగ్ చెప్పండి మాకు. చాలా ఆల్రెడీ చెప్పేసాం బ్రో, పాటలో చెప్పారు. హి డజంట్ కేర్. ఓకే, once he step in, once he steps in, history repeats.
వావ్, డైలాగ్స్ కూడా చెప్పేశారు, సూపర్, అడిగింది ప్రతి ఒక్కటి చేసేసారు. సో జగన్ గారు, అండ్ హ్యాపీ బర్త్డే విషెస్ కూడా ఒకసారి చెప్పేస్తే. మా అభిమాన దైవం ఇంత గొప్ప పాట మాకు చేసే అవకాశాన్ని మా టీం అందరికీ కల్పించి మీ మనసుని మిమ్మల్ని దగ్గర నుంచి చూసాము. ఇది అందరికీ తెలుసు, కానీ ఒక పాట రూపంలో ఉంటే బాగుంటుందని చెప్పేసి మేము చేసిన ఈ ప్రయత్నాన్ని మీ ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్నాం అనుకుంటున్నాము. భవిష్యత్తులో ఇదే ప్రేమ మీకు ఇలాగే చూపిస్తాం, ఇంతకు మించి. ఎందుకంటే మీరు చూపించే ప్రేమకి మేము చేసేది తక్కువే, ఇంకా ఎక్కువ ప్రేమను చూపించి మేమందరం ఒక స్లోగన్తోనే హ్యాపీ బర్త్డే అన్నయ్య అని చెప్తూ జై బాలయ్యతో. అన్నకి సో ఇష్టమైన లైన్స్ నిన్న సాంగ్ లాంచ్ లో కూడా నేను ఒక పల్లవి పాడిన తర్వాత మళ్ళీ పిలిపించి ఆ కంటిన్యూ చెరడం కూడా పాడుకున్నారు. అదే ఆ తిప్పు సామి కోర మీసం అనేది. సో ఇప్పుడు కూడా అక్కడి నుంచి పాడుకుంటున్నారు. సో అది పాడి నీకోసం. ఏ తిప్పు సామి కోర మీసం, తిప్పు సామి ఊరి కోసం, నమ్ముకున్న వారి కోసం, అగ్గిమంటే నీ ఆవేశం, నిన్ను తాకే దమ్మున్నోడు లేనే లేడయ్యా, ఆముల్తాడు కట్టిన మొగ్గోడు ఇంకా పుట్నే లేదయ్యా, పల్లె నిన్ను చూసుకుంటా నిమ్మళ్ళంగా ఉందయ్యా, నీదే పేరు రాసి రక్ష రేకు కట్టుకుందయ్యా, 3 పొద్దుల్లో నా నిన్ను తలచి మొక్కుతాందయ్యా, జై బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య జై బాలయ్య, జై బాలయ్య జై బాలయ్య, మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా, జై బాలయ్య జై జై బాలయ్య, హ్యాపీ బర్త్డే బాలయ్య, జై బాలయ్య, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో మీ టైం తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్యూచర్ లో మీరు ఇలాగే బోలేడని సాంగ్స్ మీరు పాడాలి చాలా సినిమాల్లో, అండ్ మీతో మళ్ళీ మేము ఇలాగే ఇంకొక సాంగ్ తో మళ్ళీ కలవాలి అందరితో. అండ్ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ మీకు కూడా అందరికీ థ్యాంక్ యూ.